గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా కలిసి ఈ వాహనాలను ప్రారంభించారు. నంద్యాల జిల్లాకు ప్రభుత్వం మొత్తం 11 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కేటాయించిందని కలెక్టర్ వెల్లడించారు. ప్రసవం అనంతరం తల్లి బిడ్డలకు ఎలాంటి కష్టం లేకుండా ఉచితంగా ఇంటికి చేర్చడమే ఈ వాహనాల ముఖ్య ఉద్దేశం. బాలింతలను సురక్షితంగా క్షేమంగా తమ ఇళ్లకు చేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పు చేయించుకున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మనకి 108 వెహికల్స్ ఉన్నాయి. 104 వెహికల్స్ ద్వారా మనము రూరల్ ఏరియాస్లో అన్నింటిలో కూడా హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 102 వెహికల్ ద్వారా మనం 19 వెహికల్స్ కేటాయించడం జరిగింది. అందులో 11 వెహికల్స్ వచ్చాయి. ఈ 11 వెహికల్స్లో 8 వెహికల్స్ నంద్యాల జీజీహెచ్ కొరకు, ఒక వెహికల్ బనగానపల్లి, ఒక వెహికల్ ఆలుగడ్డ. మనం మన ప్రాంతం అభివృద్ధి చేయాలని ఒక కోరిక, ఆకాంక్ష, అభివృద్ధి. కాబట్టి మీరు కూడా డాక్టర్లకు ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. మనం ఆశా వర్కర్స్ దగ్గర మీ రిపోర్ట్ ఉంటుంది. ఆశా వర్కర్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆశా వర్కర్ తల్లుల విధుల్లో పోయి 8 ఇళ్ళు, 10 ఇళ్ళు, 20 ఇళ్ళు వాళ్ళు కేటాయిస్తారు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పోయి వాళ్ళు ఎంతమంది గర్భవతులు తాలూకు 3 నెలలు గర్భవతి అయిన తర్వాత అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కలిగిస్తా ఉంది. డెలివరీ వరకు కూడా ప్రభుత్వం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది, నేను ఒక మేనమామ లేక మీకు సేవ చేస్తా అని చెప్పి. అన్ని తల్లి కడుపుల బండి కానించి అన్ని రకాల సదుపాయాలు కలిగించి ఈరోజు ఆ రోజు డెలివరీ అయిన తర్వాత నేను ఉన్నప్పుడు సంగతి లేదు కానీ మళ్ళీ డెలివరీ అయితే అమ్మ వాళ్ళ కిట్ ఇచ్చి 1000 రూపాయలు, 15 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపించి డెలివరీ చేసేవాళ్ళు. అది ఇప్పుడు ఇట్లా పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకు ఆశా వర్కర్స్ జ్ఞాపకం చేశారంటే, ఒకసారి క్యాబినెట్ లో వచ్చి నిన్నలో హైయెస్ట్ సిరీజ్ చేస్తున్నారని చెప్పి కలెక్టర్ ఫోన్ చేశారమ్మా. జ్ఞాపకం ఉందా మీకు? మన నంద్యాలలో హైయెస్ట్ సిరీజన్స్ హాస్పిటల్ సిజరీన్ చేస్తున్నారంటే ఒక జాగ్రత్త. అందుకని మనకు వచ్చేదో గవర్నమెంట్ హాస్పిటల్ పేదవారు మీ మీద నమ్మకంతో వస్తారు. మళ్ళీ వారు మీరు సిజరీన్ చేసి వచ్చినాక వాళ్ళ తర్వాత వచ్చిన ఆరోగ్య ఇబ్బందులు చాలా ఉంటాయి. నాకైతే తెలియదు కానీ మీకు చెప్తా ఉన్నా. కాబట్టి దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సిజరింగ్ చేయకూడదు హాస్పిటల్కి వచ్చిన అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి డాక్టర్లు కూడా అప్రమత్తమై సిజరింగ్ చేయకుండా జాగ్రత్తగా వాళ్ళకు ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అర్థమే ఉంది. ఇది ప్రభుత్వం పరిశీలిస్తుంది. మన ఏవో రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మహానుభావులతో పెట్టారు. అందరు వీళ్ళందరూ రోజు రాస్తూనే ఉంటారు, రోజు తెలుపుతూనే ఉంటారు మాకు ఏం జరుగుతుంది, ఏమి కదా ఇక్కడ ఉండొచ్చు అని. కాబట్టి డాక్టర్ గారు కూడా అప్రమత్తంగా ఉండి ఇక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా కలెక్టర్ గారు తెలియజేసి మేము కూడా చాలా రోజులు ఏదైనా మీటింగ్ కూడా పెట్టుకుందాం అమ్మా. ఒకటి చాలా రోజులైంది. కాబట్టి ఇక్కడ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. రోజు ఇప్పుడు ఎంతమంది 2000 మంది వస్తున్నారా? రేపు 2000 మంది వస్తున్నారంటే మరి ఇక్కడ కావాల్సిన సదుపాయాలు, మంచి చెడ్డ నీరు, అన్ని రకాల సదుపాయాలు చేయాలా. మరిగా డెలివరీకి వచ్చిన ఆడబిడ్డలకు మీరు పౌష్టికాహారం వెనక్కి ఇస్తున్నారు కూడా ఆలోచన చేయాలి. దాన్ని కలెక్టర్ గారి దగ్గర ఒకసారి మీరు రివ్యూ చేయండి. పౌష్టికాహారం గర్భవతులు ఏదైతే వస్తున్నారో డెలివరీ కోసం వారికి అన్ని సదుపాయాలు ఏ రకంగా కలిగిస్తున్నారు లేదా అనేది ఒకసారి విచారించి దాని మీద కూడా పోటాపోటీ ఉంది. దాన్ని కూడా నేను పెడతా అసలు పెడుతున్నారు లేదని కూడా వెళ్ళాలి. కాబట్టి దాని గురించి మీరు కూడా వివరంగా సేకరణ చేసి దాని మీద ఒక చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చేదే పిల్లవాడు ఎక్కువగా. అదే ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు ఒక వెహికల్ ఇచ్చి తీసుకుపోయి ఇస్తాడా? ప్రభుత్వం కాన్ఫరెన్స్ తర్వాత డెలివరీ అయిన తర్వాత మీ ఇంటికి సురక్షితంగా చేర్పించాడు. ఆటోల్లోనూ లేకుండా పోతే చెప్తా డాక్టర్ గారు లేనిపోయి చెప్పలు వస్తాయి. గారికి ఇచ్చిన పిల్లవాడు డెలివరీ అయిన తర్వాత వారి ఆరోగ్య పరిరక్షణ ఏ రకంగా చేయాలో డాక్టర్ గారు వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ రోజు సదుపాయం కలిగించింది.
తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కిట్లు ఇస్తారా? కిట్లు ఇవ్వడమే ఇంతకుముందు ఇచ్చాము కదా, ఎప్పుడు ఉంది ఇప్పుడు పరిస్థితి పనులు వస్తాయన్నారా? సరే వచ్చాయి ఇంతకుముందు కిట్ ఇచ్చేవాళ్ళం చెప్తాను. మీరు కూడా చూసారు, మనం ఇక్కడ మీటింగ్ పెట్టాం, ఇచ్చినాము, డబ్బులు ఇచ్చి బండ్లు ఎక్కించి పంపించాం. చూడండి ఆ సదుపాయాలు కాకుండా మళ్ళీ రీఓపెన్ చేసి చెప్తాం ముఖ్యమంత్రి గారికి. మనమే చేసాం, ఇంతకుముందు ఎవరు చేయలే. చేయాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే పేదవారికి ఇక్కడికి వచ్చేది. ఎవరు ఫెర్టిలిటీ రేట్ కూడా బాగా తగ్గిపోయింది. తల్లులు కూడా పిల్లలు పిల్లలు చాలా కాడికి వచ్చేసారు. అటు ఈ రోజు మంచి అవకాశం, దీన్ని ఇంకా చేయాలా? గౌరవ న్యాయ మరియు మైనారిటీ శాఖ మార్చులు ఫరూక్ సార్ కి, అలాగే మన జిల్లాలో ప్రైమరీ హెల్త్ కేర్ ని పర్యవేక్షిస్తున్న డిఎంఎన్ హెచ్ఓ గారికి, సెకండరీ హెల్త్ కేర్ యూనిట్స్ అన్నింటినీ పర్యవేక్షిస్తున్న డిసిహెచ్ఎస్ గారికి, టెర్షరీ హెల్త్ కేర్ మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, ఇక్కడికి విచ్చేసిన జీజీహెచ్ స్టాఫ్ అందరికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డలు, ఒక బిడ్డ పుట్టిన తర్వాత చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం. అలాగే తల్లి కూడా ఎంతో శ్రమించి ఆ బిడ్డని కన్నా తల్లికి ఇద్దరికి కూడా డెలివరీ అయిన తర్వాత సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకి చేర్చాలి అన్న మంచి ఆలోచనతో రాష్ట్రం అంతటా కూడా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 102 గా మనం చెప్తాము. మనకి 108 వెహికల్స్ ఉన్నాయి. 104 వెహికల్స్ ద్వారా మనము రూరల్ ఏరియాస్ లో అన్నింటిలో కూడా హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 102 వెహికల్ ద్వారా మనం అందరికీ కూడా సురక్షితంగా తల్లి బిడ్డకి ఇంటికి చేర్చడానికి మన జిల్లాకి 19 వెహికల్స్ కేటాయించడం జరిగింది. అందులో 11 వెహికల్స్ వచ్చాయి. ఈ 11 వెహికల్స్ లో 8 వెహికల్స్ నంద్యాల జీజీహెచ్ కొరకు, ఒక వెహికల్ బనగానపల్లి, ఒక వెహికల్ ఆళ్లగడ్డ, ఒక వెహికల్ దోన్కి కేటాయించబడుతుంది. మిగతా వెహికల్స్ వచ్చిన తర్వాత అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కి, అలాగే ఏరియా హాస్పిటల్స్ కూడా కేటాయించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు. మన జీజీహెచ్ కి వచ్చినప్పటికీ రోజుకి 8 నుంచి 300 డెలివరీస్ అవుతాయి. సో దూర ప్రాంతాలను బట్టి మనం ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళని, ఎలాగో మనకి 8 వెహికల్స్ అంటే మంచి నెంబర్ వచ్చింది కాబట్టి అందరికీ కూడా సరిపోతాయి డిశ్చార్జ్ అయిన వాళ్ళకి. వీటిని సద్వినియోగపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మన జిల్లాకు వచ్చినప్పటికీ జీజీహెచ్ ప్రతిరోజు కూడా దగ్గర 1400 నుంచి 1500 మంది అవుట్ పేషెంట్స్ గా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అందులో కొంతమంది దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు ఇన్ పేషెంట్స్ గా అడ్మిట్ అవుతున్నారు. స్ట్రెంథెన్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, అలాగే ప్రజాప్రతినిధుల నుంచి నిత్యం కృషి చేస్తూ ఉన్నాము. సరిపడా ఎక్విప్మెంట్ ఇవ్వడానికి, ఎక్విప్మెంట్ ఉంటే వాళ్ళకి సరిపడా టెక్నీషియన్స్ ఇవ్వడానికి, అలాగే అన్ని ఫెసిలిటీస్ తో కూడిన వాతావరణం అక్కడ ఉండాలి. అలాగే డాక్టర్స్ కూడా ప్రాపర్ గా చాలా కటియస్ మేనర్ లో రిసీవ్ చేసుకుని ప్రాపర్ గా ట్రీట్ చేసే విధంగా. సో ప్రజలు కూడా మన జీజీహెచ్ ని అంతే అభిమానిస్తారు. పర్సెప్షన్ లో కూడా ఎప్పుడు మన జీజీహెచ్ నంద్యాల ముందు ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ ఇచ్చే సర్వీసెస్ ఎప్పుడు కొనసాగాలి అని నేను మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన జిల్లా యంత్రాంగం తరఫున మన ప్రజల నంద్యాల డిస్ట్రిక్ట్ అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ వేదికన వచ్చిన వారికి అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు మనం ఇక్కడ 102 అంబులెన్సెస్, మనకు దగ్గర 8 అంబులెన్సెస్ మన హాస్పిటల్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఈ రోజు ప్రారంభం చేయడానికి మన మినిస్టర్ గారు, కలెక్టర్ గారు చేసినారు. చాలా సంతోషమైన విషయం ఇది. మన చంద్రబాబు గారు సీఎం గారు ద్వారా ఇది తల్లి బిడ్డ కార్యక్రమం మొదలైనది. దాని ప్రాముఖ్యత ఏమైనది మన మేడం ఇప్పుడే చెప్పారు. మనకు ఇక్కడ నంద్యాల హాస్పిటల్లో దగ్గర 8 కాన్పులు, మినిమం 8 to 10 డెలివరీస్ జరుగుతున్నాయి. దాంట్లో దగ్గర 4 నుంచి 5 నార్మల్ డెలివరీస్, 4 నుంచి 5 సిజేరియన్లు జరుగుతా ఉన్నాయి. నెలకి దగ్గర 250 వరకు మనకు కాన్పులు ఇక్కడ జరుగుతున్నాయి.
సో ఈ కాన్పులు అయిన తర్వాత ఇంకా 102 అంబులెన్స్ యూజ్ చేసుకొని ఇక్కడ సేఫ్ మదర్ సేఫ్ చైల్డ్ అనే ప్రోగ్రామ్ ని మనము ఇది చేసుకొని అంబులెన్స్ ని వాడుకోవడానికి గవర్నమెంట్ మనకి ఇస్తుంది ఫెసిలిటీ. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మేడం చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ పోస్ట్ నేటల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకూడదు. ప్రైవేట్ గా ఓపెన్ ఆటోలలో తిరిగినప్పుడు గాలికి దానికి మదర్ కి చైల్డ్ కి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు అంబులెన్సెస్ ద్వారా మనకు ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని కోరుతూ అందరికీ సెలవు. నమస్కారం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి చేతుల మీదుగా మరియు గౌరవ కలెక్టర్ మేడం గారి రాజకుమార్ గణేష్ మీదుగా నిన్న గౌరవ మంత్రివర్యులు ఆల్రెడీ పరామర్శించారు. మేము గౌరవ మంత్రివర్యుల మేరకు ఈరోజు చేశాము. ఇందులో మన జిల్లాకు 102 తల్లిబిడ్డ 11 వాహనాలు మన జిల్లాకి కేటాయించడం జరిగింది. అట్లా 19 వెహికల్స్ అవసరం ఉన్నాయి. మిగతా వెహికల్స్ త్వరలో వస్తాయి. ముఖ్యంగా ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో మనకు ఫెసిలిటీ కాకుండా తల్లిబిడ్డకు కానిపోయిన వెంటనే ఈ ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడం ఒకటి. అలాగే ఐరన్ సూపర్ ఇంజెక్షన్ అనీమియా పేషెంట్లకు ఐరన్ సూపర్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటిదాకా దాదాపు 5 సంవత్సరాలు 83,000 కేసులు ఇంటికి చేర్చడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ వాహనాలు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వచ్చేసి మనకు ఒక బటన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే వాళ్ళ తల్లి బిడ్డకు ఇబ్బంది అయిన వెంటనే బిడ్డకు బాగలేకపోయినా ఏదైనా యాక్షన్ జరిగినా ఇతర కారణాలతో వెంటనే ఆ బటన్ ఎక్కినట్లయితే 102 కాల్ సెంటర్ రాష్ట్ర వ్యాప్త స్టేట్ కు అనుసంధానం చేసి పెట్టారు. తద్వారా అక్కడ నుంచి మాకు ప్రాబ్లమ్స్ ఉన్న మాకు నీరుపై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే యాక్షన్ తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి చాలా మంచి అవకాశం ఇది. ప్రజలు మంచి సేవలు ప్రభుత్వం అందిస్తా ఉంది కాబట్టి సేవలను ప్రజలు ఉపయోగించుకొని కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.